మేడం చెప్పండి, గతంలో మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు సమ్మె చేసేటప్పుడు రేవంత్ రెడ్డి మీ టెంట్ల దగ్గరికి వచ్చిండు, మీ దగ్గరికి వచ్చిండు, అనేక హామీలు ఇచ్చిండు. ఇది రజాకారుల పాలన నడుస్తూ ఉన్నది, మనం వచ్చిన తర్వాత రామరాజ్యం వస్తుందని చెప్పిండు, మీకు హామీ ఇచ్చిండు. ఈరోజు ఏం నడుస్తూ ఉన్నది? అసలు నిజంగా 2.5 సంవత్సరాలు దాటిపోతూ ఉన్నది. ఇప్పుడు నిన్నగాక మొన్న సమ్మె మొదలు పెడితే శంకర్ గౌడ్ అని చెప్పి ఒక బలిదానం జరగాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడ్డది. అసలు ఏం చెప్తారు దీని పట్ల? చాలా విషాదకరం అండి. ఎందుకంటే మా తోటి సహోదరుడు మా అన్న శంకర్ గౌడ్ అన్న ఇట్లా మనస్తాపం చెందే దీనికి పాల్పడ్డాడు. నేను ఈ మీడియా పరంగా అందరికీ తెలియజేస్తున్న ఏంటంటే మా సోదరి మన కార్మికులు ఎవ్వరు కూడా మనస్తాపం చెందొద్దు, శాంతియుతంగానే సమ్మె కొనసాగిద్దాం. మన డిమాండ్లు నెరవేర్చే వరకు, ప్రభుత్వం దిగొచ్చే వరకు ఈ సమ్మె కొనసాగుతుంది సార్. మేము ప్రజలకు నష్టం చేయాలని మేము పూనుకోలేదు, అది ప్రభుత్వం చేతిలో ఉంది. మేము ప్రజలని ఎప్పుడు కూడా సౌకర్యంగానే తీసుకెళ్ళినాం, క్షేమంగా వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చే ఉద్యోగం చేస్తున్నాం. మేము నష్టపరచాలని ప్రభుత్వాన్ని కానీ అటు ప్రజలని కానీ ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం మాకు లేదు సార్. మేము సామరస్యంగానే సమ్మెకు దిగినాం. ఇది ఇల్లీగల్ అని సార్ అన్నారు, కానీ కాదు, ఇది లీగల్ సమ్మె సార్. అన్ని నోటీసులు, చర్చలు, కమిటీలు అయిన తర్వాత మాకు టైం ఇచ్చిన తర్వాత సెక్రటేరియట్ దగ్గర కమిటీ వేసి పిలిపించి ఒక 5 గంటల్లోపు మాట్లాడి ఆ తర్వాత చర్చలు విఫలమైనాకనే సమ్మెకు దిగినాం. కానీ స్వచ్ఛందంగా మేము ముందు కొంత ఛాలెంజ్ చేస్తూ నేను ప్రైవేట్ బస్సులను పెట్టి కూడా నడిపించినటువంటి సందర్భం మీరు సమ్మెకు దిగిన తర్వాత అంటే ఛాలెంజ్ చేస్తుందా? మీరు లేకుండా మేము నడిపిస్తాం, ఆ బస్సులు కావచ్చు, ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం అని చెప్పి ఛాలెంజ్ చేస్తుంది అనుకోవచ్చా? ఇది ఛాలెంజ్ అనుకోవచ్చు, లేకపోతే ప్రజలు ఇబ్బంది పడొద్దని రవాణా సౌకర్యం కల్పించాలని కూడా ఉద్దేశం ఉండొచ్చు ప్రభుత్వంది. ప్రజల పట్ల అంత అవగాహనతోని ఉన్న మన నాయకులు మరి సామాజిక పరంగా మేము కూడా అందరికీ సమాజ సేవ చేస్తున్న వాళ్ళమే కదా సార్. ప్రజలను ఇక్కడి నుంచి అక్కడికి ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు, స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళు, కాలేజీలకు వెళ్ళే వాళ్ళు, వీళ్ళందరినీ వాళ్ళ స్థానాలకు మేము చేర్చట్లేదా? పొద్దున్న 5 గంటలకు వస్తాం సార్. పొద్దున్న 5 గంటలకు మేము లేచి వచ్చి మా ఫస్ట్ బస్సు ముందుకెళ్ళి అందరికీ సహాయం చేస్తూనే ప్రజా రవాణా నడుస్తుంది కదా. మేము నష్టపరచాలని మేము సమ్మెకు దిగలేదు కదా. మీరిప్పుడు ఛాలెంజ్ చేసో మా మీద కక్షబూనో మీరు బస్సులు నడిపిస్తుండొచ్చు. ఎంతకాలం నడిపిస్తారు సార్? అట్లా ఎంత పర్సెంట్ ఎట్లా నడిపిస్తారు? అది ఇప్పుడు 2-3 యాక్సిడెంట్లు జరిగినాయి సార్. అది ప్రజలకు నష్టమే కదా. ప్రాణ నష్టం తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మరి రేవంత్ రెడ్డి సార్దే కదా. మేము సమ్మెకు దిగినాం అంటే ఎందుకు దిగాల్సి వచ్చింది? మేము అడిగిన హామీలు, మీరు ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని కదా మేము సమ్మెకు దిగింది. ఇది కొత్తగా కోరిన నేనైతే మా సోదరులకు ఎవరు మనస్తాపం చెందొద్దు, సామరస్యంగా శాంతియుతంగానే సమ్మె కొనసాగిస్తాం. ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాడదామని మేమందరికీ ఐక్యతగా కొనసాగించాలని. ప్రభుత్వ డిమాండ్లు 32 అంటున్నారు, అందులో ముఖ్యమైన 3 డిమాండ్లనన్నా మీరు పరిష్కరించాలని కోరుతున్నాం సార్ మేము. మేడం చెప్పండి, ఒక కార్మికుడు బలైపోయినటువంటి పరిస్థితి, ఇంకా కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన సానుకూలంగా స్పందించినట్టయితే కనిపిస్తలేదు ఇప్పటికి కూడా, ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా దురదృష్టకరం. మొత్తంగా వాళ్ళ హక్కులను సాధించుకోవటం కోసం ఆత్మహత్యలు చేసుకోవడం అనేది ఆత్మహత్యల పరంపర కొనసాగుతూ ఉంది. ఇది చాలా నష్టకరం, చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటున్నటువంటి కార్మిక సోదరులందరికీ భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆత్మహత్యలు మన సమస్యకు పరిష్కారం కాదు. ఆత్మహత్యలు వద్దు, బరిగీసి పోరాడి మన హక్కుల్ని సాధించుకుందాం అనేటువంటిది ముందుగా నేను ఆర్టీసీ కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక అదేవిధంగా ఈ రాష్ట్రంలో 3వ రోజు ఆర్టీసీ సమ్మె చేరుకుంది. గతంలో 53 రోజులు సమ్మె చేసినటువంటి చరిత్ర ఆర్టీసీ కార్మికులకు ఉంది. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో ఆర్టీసీ బస్సు రోడ్డు ఎక్కకుండా సమ్మె చేసి సకల జనుల సమ్మెను విజయవంతం చేసినటువంటి చరిత్ర కూడా ఈ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు ఉంది అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందు గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈసారి 39,000 మంది ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం సమ్మెలో ఉన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులుగా 10,000 బస్సులు స్తంభించినటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనపడతా ఉంది. ఈరోజు విచిత్రమైనటువంటి ఆర్గ్యుమెంట్ ప్రభుత్వం చేస్తూ ఉంది. 4 ఐఏఎస్లతో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ మాట్లాడుతూ ఉంది, మీరు ఇన్లీగల్ సమ్మె అని మాట్లాడుతూ ఉంది. మేము చెప్పదలుచుకున్నాము, కార్మిక సంఘాల ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ 40 రోజులుగా ముందే సమ్మె నోటీస్ ఇచ్చినటువంటి త్రూ లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా సమ్మె నోటీస్ ఇచ్చింది. ఇది ఎట్లా ఇన్లీగల్ సమ్మె అవుతుందో
రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి ఐఏఎస్ల కమిటీ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సమ్మె చేయడానికి 14 రోజుల ముందు నోటీస్ ఇస్తే సరిపోతుంది. అయినా 40 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చారు. ప్రభుత్వం తాత్సారం చేస్తూ సమస్యను జటిలం చేసినటువంటిది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. సమస్యను పరిష్కరించాల్సింది కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే. ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకోవద్దని మాట్లాడుతున్నటువంటి మేము ఇక ఆత్మహత్యలతో పాటు ఇక ఏ పరిణామాలు జరిగినా దానికి పూర్తి స్థాయి బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఏం గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. వాళ్ళు గత 4 సంవత్సరాలుగా 2 PRCలు ఈ రాష్ట్రంలో అమలు చేయాల్సినటువంటి ఆర్టీసీ కార్మికుల 2 PRCలు ఈ రాష్ట్రంలో అమలు కాలేదు. వాటిని తక్షణం అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు గొంతమ్మ కోరికలు కోరుతున్నారా? ఏమన్నా వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయండి అని చెప్తా ఉన్నారు. ఇది ఎట్లా అన్యాయం అవుతుందో, ఎట్లా దుర్మార్గం అవుతుందో, మీకు ఎట్లా ఇది సమంజసం కాదని రాష్ట్ర ప్రభుత్వానికి అనిపిస్తుందో చెప్పింది. గతంలో మేము చేస్తాము, మన ప్రభుత్వం రాగానే ఇదంతా రజాకారుల పాలన నడుస్తుంది, మనది రామరాజ్యం అది ఇది అని చెప్పి మాట్లాడిండు. వచ్చిన తర్వాత కూడా ప్రజాపాలన నడుస్తుంది, ఇందిరమ్మ రాజ్యం నడుస్తుంది అని చెప్పిండు. మహిళా సాధికారత కోసం పనిచేస్తుందని చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడ ఏది కూడా దానికి యాప్ట్ అయినట్టుగా కనిపిస్తలేదు. ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాం, మహిళా సాధికారత కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు తన ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా 3-4 డిమాండ్స్ రాష్ట్ర ప్రభుత్వం జోడించి ఉంది ఎన్నికల మేనిఫెస్టో. అది అమలు చేయమని మాత్రానికే ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. 1 PRCలు అమలు చేయాలి, 2 ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలి ఆర్టీసీ సంస్థను. 3వది మీరు అద్దె బస్సుల పేరుతో అద్దె బస్సులు నడుపుతా ఉన్నారు. అద్దె బస్సులు ఎందుకు నడపాలా? ఆర్టీసీ దాన్ని ఎందుకు టేక్ ఓవర్ చేయకూడదు అనేది వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్. అట్లాగే ఈరోజు ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతా ఉన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాకుండా ఆర్టీసీ కాకుండా ఎట్లా ప్రైవేట్ సంస్థలకు ఇస్తారు? ఈరోజు రాష్ట్రాన్ని శాసిస్తున్నటువంటి మెగా కృష్ణారెడ్డి అండ్ కంపెనీ ఈరోజు ఎలక్ట్రిక్ బస్సులను ప్రొవైడ్ చేస్తే మీరు వాళ్ళ ప్రయోజనాలు తప్ప ఆర్టీసీ ప్రయోజనాలు మాకు సంబంధం లేదని చెప్తున్నారు. ఇక మీరు అన్నింటికంటే మించి ఈ రాష్ట్రంలో మీరు 6 గ్యారంటీలు అని చెప్పారు. 7వ గ్యారంటీ చెప్పినారు. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మహాలక్ష్మి స్కీమ్ ఏదైతుందో ఈరోజు రాష్ట్రంలో ఎంతో కొంత అమలు అవుతుందంటే అది మా ఆర్టీసీ కార్మికుల శ్రమ అనేది మేము చెప్పదలుచుకున్నాం. నువ్వు తీసుకున్నటువంటి ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ ఉందో ఈరోజు అనేక ఒత్తిడులకు లోనవుతూ నువ్వు బస్ సర్వీసులను పెంచలేదు, బస్ సర్వీసులను తగ్గించినావు నువ్వు. అయినా కూడా డ్రైవర్లు, కండక్టర్లు అనేక ఒత్తిడిని ఫేస్ చేసి కూడా ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్రంలో మహాలక్ష్మి స్కీమ్ను అమలు చేస్తున్నారంటే అది ఆర్టీసీ కార్మికుల శ్రమ తప్ప ఇంకొకటి కాదు అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 4 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చినా మీరు పట్టించుకోకుండా ఈ రాష్ట్రంలో ఈ ఆర్టీసీలో కూడా 50% అంటున్నారు, మహిళా సాధికారత అంటున్నారు. ఏ మహిళా సాధికారత గురించి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుందో మేము చెప్పదలుచుకున్నాం. 200 కోట్లు పెట్టి అందాలం పోటీలను నిర్వహించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆర్టీసీలో 50% మహిళలు ఉన్నారు. 50% మహిళలు ఈరోజు ఆర్టీసీలో ఉంటే ఈ మహిళల సాధికారత మీకు అవసరం లేదని మేము అడుగుతా ఉన్నాం. ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి మా మహిళా కండక్టర్ల సాధికారత మీ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి మహిళా సాధికారతలో ఉన్నారా లేరనేటువంటి విషయం రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి ఇప్పటికైనా బేషజాలకు పోకుండా, ఇప్పటికైనా షరతులకు పోకుండా ఇంకన్నింటికంటే దుర్మార్గం ఏంటంటే ఈరోజు దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి శంకర్ గౌడు నర్సంపేట డిపోకి చెందినటువంటి డ్రైవర్ ఆత్మహత్య చేసుకుంటే ఈరోజు అక్కడ చుట్టూ మీరు 7వ ప్రజాస్వామిక పాలన రాష్ట్రంలో అందిస్తారని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు ఒక డెడ్ బాడీ నర్సంపేట డిపోకు సోదర కార్మికులందరూ కూడా చివరి చూపుగా మేము చూసుకుంటామని నర్సంపేట డిపోకు డెడ్ బాడీని తీసుకెళ్తామంటే తీసుకెళ్లకుండా ఈరోజు నిర్బంధాన్ని వలయాలుగా నువ్వు ఫోర్స్ నిర్వహించి ఈరోజు డెడ్ బాడీని కార్మికులు డిపోకు తీసుకెళ్లకుండా ఆపుతున్నావంటే నువ్వు ఇచ్చినటువంటి 7వ హామీ ప్రజాస్వామిక పాలన ఎక్కడ ఈ రాష్ట్రంలో అమలవుతుందో మేము చెప్పదలుచుకున్నాం. అట్లా ఈరోజు పొద్దున్నుంచి ఆర్టీసీ హైదరాబాద్ డిపోలో అవునండి ఒక కార్మికులు వాళ్ళ న్యాయమైన సమస్యల కోసం మాట్లాడుతుంటే, ఉద్యమిస్తుంటే, కొట్లాడుతుంటే వాళ్ళేమి హింసాత్మక ఘటనలకు ఎక్కడ పాల్పడట్లా. వాళ్ళ డిపోల ముందు కూర్చొని శాంతియుతంగా నినాదాలు ఇస్తూ మా సమస్యలు పరిష్కరించమని కోరుతా ఉన్నారు. కానీ ఈరోజు పొద్దున్నుంచి హైదరాబాద్ డిపోలో అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. ఇది దేనికి పరాకాష్ట అనేది మేము అడగదలుచుకున్నాం. నువ్వు కార్మికులను రెచ్చగొడుతున్నావా, సమస్యను పరిష్కరించడానికి నువ్వు పూనుకుంటున్నావా అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలా. నిన్న క్యాబినెట్ కూర్చున్నటువంటి విషయంలో కూడా ఎక్కడ కూడా దీనికి ఒక చరమగీతం పాడే విధంగా ఆర్టీసీ సమ్మెను విరమింపజేసే పద్ధతిలో మీ చర్చ లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బేషాలకు పోకుండా వెంటనే 39,000 మంది ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించడానికి పూనుకోవాలనేది మేము భారత కార్మిక సంఘాల సమైక్యంగా కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం.